నేను కూడా మంచిగానే ఉన్నా. చలో నడువురిగా మన మంచి చెడ్డ పక్కకు పెట్టేసి ఇప్పుడు ధూమ్ధామ్ ముచ్చట్లు అయితే చెప్పుకుందాం. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట్లు పవర్డ్ బై ఈశ్వరప్ప హోమియో క్లినిక్. ధూమ్ధామ్ ముచ్చట్లు షురు. చిక్కుబుక్కు రైలే అదిరనిది దీని స్టైలే. ఏంది ఈ పాట అని అంటారా? ఇప్పుడు కాశ్మీర్ వాళ్ళు గిట్లనే పాట పాడుకుంటాన్రోళ్ళు. దునియాలనే అన్నిటికంటే ఎత్తుగున్న వంతెన మీదకెళ్ళి రైలు బండి పోతుంటే మురిసి ముప్పందం అవుతాన్రు. వాళ్ళకంటే ముందుగాల మన మోదీ సారే సంబరపడుతున్నాడు. పానే మరి ఆ చిక్కుబుక్కు రైలు కథ ఏంది, ఆ వంతెన ముచ్చటేంది, మోదీ సారు సంబరం ఏంది, మొత్తం పురాగరుచుకోనద్దాం రాన్రి. ఆహా అగో మన మోడీ సారు మన జెండా పట్టుకొని అటు ఇటు తిరుగుతుండు కదా. మనల్ని ఎవరు ఆపేది అనుకుంటే ఎవరిలో గట్టిగానే డాగు పెడుతున్నట్టు నడుస్తాడు కదా. అయితే నడికేందంటే కాఠ్డార్ నుంచి కాశ్మీర్కు రైలు బండ్లు పోయేందుకు వంతెనను కట్టిరు చినాబ్ నది మీద. ఇది దునియాల్ని అన్ని వంతెనల కంటే ఎత్తైన వంతెనట. ఆఖరికి ఈఫిల్ టవర్ కంటే కూడా ఎత్తుగానే ఉంటుందట కాదు. అంటే మనం ఈ వంతెన మీదకి వెళ్ళి కిందికి చూస్తే కళ్ళు తిరిగి చక్కెరచ్చి పడిపోతాం కావచ్చు. ఇంత చక్కని వంతెన మీదకి ఎక్కి మన మోడీ సారు అటు ఇటు తిరుగుకుంటా జెండా ఓపి ఓపెనింగ్ చేసిండు. ఇక పండ్ల పని తీగల వంతెన కూడా షాల్ చేసిండోళ్ళ. అసలైతే పైలగం దాడి జరిగినాక మన మోడీసారి కాశ్మీర్ వచ్చాడు ఇదే ఫస్ట్ టైము. అందుకే మస్తు బందోబస్తు పెట్టిరు. ఇగో మోడీసారి ఇట్లా వంతెన మీదకి వెళ్ళి నడుతుంటే నిజంగా ఆ ఉగ్రవాది గాళ్లకు డాగు పెట్టినట్టే కొడుతుంది. వాళ్ళకు సవాల్ చేసినట్టే నడుతుండు. నాకైతే గట్లనే అనిపించింది. అయితే ఈ వంతెన గురించి కూడా మీకు జనంత చెప్పాలి. కశ్మీర్ నుంచి మన దేశంలో ఉన్న కడమ రాష్ట్రాలకు రైలుతో ఉండాలని ఈ వంతెన కట్టిర్రు. చినాబ్ నది లోపల నుంచి 359 మీటర్ల ఎత్తుల కట్టిర్రు. దీని పొడుగు 1315 మీటర్లు. ఇది ప్రపంచ రికార్డట. గింతెత్తు వంతెన ఏడ లేనే లేదట. భూకంపాలు, వరదలు, ఉగ్రవాదుల దాడులు, బాంబు వేలులు గిసోంటి అన్ని వంతెన తట్టుకుంటుందట. అంటే గట్ల టెక్నాలజీ వాడినట్టు దీనికి. ఇక ఈ వంతెనకైన ఖర్చు 1486 కోట్ల రూపాయలు. 28,000 టన్నుల ఉక్కును వాడిరు. అసలైతే ఈ వంతెన కట్టేందుకు 23 ఏళ్ళు పట్టింది. 2002లోనే ఈ వంతెన కట్టాలని వాజ్పేయి సారు ముంగడబడ్డాడు. ఇక మెల్లమెల్లగా పనులు నడిచి మన మోడీ సారు పాలనలో పూర్తయింది. అదన్నట్టు ముచ్చట. ఏ మాటకు ఆ మాట నల్ల.
మన ముఖ్యమంత్రి రేవంత్ సార్కు సొంత పార్టీల కంటే కూడా బీజేపీలో ఉన్నోళ్ళే సార్ మీద బాగా పాయరం చూయిస్తాండ్రు, సార్కు హిమ్మతి ఇస్తాండ్రు. అసలు నన్ను అడిగితే ఢిల్లీలో షెయి పార్టీకి పువ్వు పార్టీకి పడనే పడది అని అంటారు కదా, కానీ మన తెలంగాణలో మాత్రము ఈ రెండు పార్టీలు పాలు నీళ్ళ లెక్క కలిసిపోయినాయి అమ్మా. ఇక తెలుగుదేశం ఏమో చక్కెర లెక్క వాళ్ళ దాంట్లో కరిగిపోయింది. ఇగో గిట్లనే అంటున్నారు మరి మన కాడ నడుస్తున్న రాజకీయం చూస్తా అంటే. పాండ్రి అసలు ముచ్చటేందో పురా కలుసుకొని వద్దాము. ఇక బనకచెర్లతోని మన తెలంగాణను ఎట్లా దోకా చేసే కథ నడుపుతుర్రో మీకు కూడా అర్థమై ఉంటది. ఆంధ్ర సర్కారు బనకచెర్ల ప్రాజెక్టు కడుతుంది, మన నీళ్ళని ఎత్తుకపోతుంది. కానీ ఈడ మన రేవంత్ సార్ మాత్రం సప్పుడే చేత్తలేడు. చంద్రాల్ సార్ కడుతుంటే రేవంత్ సార్ కమస్కం అద్దు ఇది అన్యాయం అని కూడా అంటలేడు. ఇటు బీజేపీ కూడా చంద్రాల్ సార్కే సపోర్ట్ చేస్తుంది. ఇంకా వీర తిలకం దిద్ది ప్రాజెక్టు కట్టుకోపో అని సాగదోలినంత పని చేస్తున్నారు సంటరోలు. ఈ చంద్రాల్ సార్కు మరి తెలంగాణకు అన్యాయం అవుతుందన్న సోయి మాత్రం వాళ్ళకుంటలేదు, వీళ్ళకుంటలేదు. అంటే మూడు పార్టీలు కలిసి మనల్ని ముంచుతున్నారని అర్థమవుతుందా లేదా? ఇంటే ఈడ రేవంత్ సారు బీజేపీ బడేబాయి మాట ఇంటుండు, అటు గురు చంద్రాల్ సార్ మాట తీత్తలేడు. అందుకే వాళ్ళు ఏం చేసినా కుక్కిన పెయిన్ లెక్కుంటుండని అంటు. అవునా చంద్రాల్ సార్ అసలు ప్రాజెక్ట్ మాట ఎత్తునా మీరే చెప్పురి. ఇప్పుడు సార్ పక్కకు జరుగుడుతోని మూడు పార్టీలతో ఆడిందే ఆట పాటిందే పాడ లెక్క పారిపోయిందని అంటున్నారు రైతులు. నిజంగా కన్న తల్లేనోళ్ళ లోకంలో ఎవ్వరి ప్రేమలనన్నా కల్తీ ఉంటదేమో కానీ తల్లి ప్రేమల మాత్రము కల్తీ ఉండదోళ్ళ. తల్లి అంటే కోపానికి వస్తుంది కావచ్చు, కొడుతుంది తిడుతుంది, కానీ బిడ్డకు ఏమన్నా అయితే ఆమె పానం కలుక్కుమంటది. ఒక్కరోజు కనబడకుంటే తల్లి మనసు తన్లాడుతుంది. ఖాళీ మనుషులలోనే కాదు, భూగోళం మొత్తంలో బతుకున్న ఏ జీవిని చూసుకున్నా ఇదే పాయిరం, ఇదే సెంటిమెంటు, ఇదే తన్లాట. పాండ్రి జగిత్యాల దిక్కు పోదామో మల్క మనము. ఆడ ఒక తల్లి మనసేందో చూసేసొద్దాం నడువురి. అగో ఆవు ఆటో ఎంబడి ఉరుకుతుంది. ఇంతకు ఆటోలో ఏమున్నదబ్బా అంటారా? ఇప్పుడు చూడురు మీరు, లోపల కోలియాగున్నది. ఇప్పుడు అసలు ముచ్చట్ల కద్దాం. జగిత్యాలలో ఉండే నరేందరు ఆవును సాదుకుంటుండు. ఆ కోవుకు కోలియాగా ఉట్టింది. అయితే ఆవు మొన్న మేతకని పోయిందోల్లా, కానీ మళ్ళీ ఇంటికి రాలే. తువ్వ తప్పిందో లేకుంటే మతి మరపై వచ్చిందో మనకు తెలియదు. ఇక తల్లి లేకుంటే పిల్లల బాధ ఎట్లుంటుందోల్లా. కోల్లాగా బెంగటిల్లింది. ఏం తిను లేదు, నీళ్లు తాగులేదు.
ఇక నరేందర్కు పానం కలుక్కుమన్నది. ఊరంతా దేవులాడిన ఆవు దొరకలే. అందుకే కోలియాగని ఆటోలు వేసుకొని జత్యాలంతా తిరిగిండు. కోలియాగనేమో రోడ్డు మీద ఉర్రుకుంటున్నది. ఇక బిడ్డ పిలుపు ఎన్నో ఉన్న ఆవు కినబడ్డది. బిడ్డ కోసం ఉరుక్కొచ్చింది. ఆటో ఎంబడి పడ్డది. ఇక తల్లి బిడ్డలు ఒకరికొకరు కండ్ల నిండా చూసుకొని మురిసిపోయారు. తల్లి ప్రేమ అంటే గిదే కదా. దునియాలో ఏ మూలకవో ఏ జీవినన్న చూడు గిట్లనే ఉంటది. తల్లి కోసం బిడ్డ, బిడ్డ కోసం తల్లి తడలాడుతూనే ఉన్నారు మనుషులైనా జీవాలైనా. కానీ ఈ నడుమ మనుషుల నడుమనే జనంతా కల్తీ ఉడుతుంది. కానీ జీవాలకు మాత్రం అసలు గుణాలు రాలే. బిడ్డ కోసం పానాలను కూడా అడ్డం పెడతాయి. ఓష్ని ఇప్పుడు నాకు తుమ్మొచ్చింది అంటే కొంపదీసి కరోనాకి ఇట్లా వచ్చిందా ఏంది నాకు? వామ్మో, నేను ఒక మాస్క్ కొనుక్కోవాలి, క్వారంటైన్లో ఉండాలి, శానిటైజర్ రుద్దుకోవాలన్నా ఏంది ఇప్పుడు నేను? ఏంది మల్లీశ్వరి నీ ఓవర్ యాక్షన్? ఒక్క తుమ్ముకే కరోనా అని అనబడితే కరోనా వస్తుందా? ఒక్క తుమ్ముకే ఇంకెక్కడి కరోనా అని అంటారా? అట్లా అనుకోకుండా కరోనా పురుగు మళ్ళీ వచ్చిందట కాదు వల్ల. అరే అవునంటే వల్ల మనోళ్ళ నువ్వు పట్టుకుంటున్నదంట కూడా. హాగో ఒక్క నిమిషం ఆగురల్ల, నాకు ఏందో ఏమో పొద్దుటి నుంచి నెత్తి నొప్పి వచ్చినట్టు అవుతున్నది. ఓరు దేవుడా, అసలు ఏందో ఏమేమి అర్థమవుతలేదు. నేను డాక్టర్ కాడికి పోవాలి. మీరైతే మళ్ళీ ముచ్చట చూడురి. చూస్తుంటే ఇక మళ్ళా మాస్కులు అమ్ముకునేటోళ్లకు మంచి రోజులు వచ్చినట్టే కొడుతున్నాయి. ఇక రోడ్ల మీద గవ్వే కనబడేటట్టున్నాయి. ఇక శానిటైజర్లకు కూడా గిరాకీ బాగానే వస్తుంది. మరి ఏం చేయమంటారు? కరోనా అత్తాంది మనకి వెళ్ళి అత్తాందేంది అచ్చి కూసున్నది. ఇక ఇప్పుడు ఎవరెవరిని వాడదామా, ఎట్లా వాడదామా అని ఆలోచన చేసుకుంటూ ఉంటున్నదట. ఇక ఇప్పటికే దేశంలో కరోనా కేసులు 5,000 దాటినేయటనుల్లో. ఇక ఇవి లెక్క తేలినాయే. లెక్క తేలని ఎన్నున్నాయో, ఎంతమంది కరోనాతో తిరుగుతున్నారో మనకు తెలియదు. ఒక్కరోజే 4 చచ్చిపోయిర్రు. ఇక ఈ ఏడాది కరోనాతోని మొత్తం ఇప్పటిదాకా 55 మంది కాలం చేసిరంట. సెంటర్ ఆరోగ్యమోలు లెక్క కట్టి చెప్తాండ్రు. ఇక దేశం మొత్తంలో కేరళ రాష్ట్రంలోనే ఎక్కువ కేసులు ఉన్నాయట. సగానికి సగం ఆడనే తిరుగుతున్నాయట. అంటే కేరళలో ఫారిన్ దేశానికి పోయేటోళ్ళు, పోయి వచ్చేటోళ్ళు చాలా మంది ఉంటారు కదా. పోయినోడు ఆడనే ఉండకనట, వచ్చేటప్పుడు కరోనా పురుగును ఎంబడ పెట్టుకొని వస్తున్నాడంట. ఇక అది కడమోళ్ళకు అంటుకుంటాంది. ఇక కేరళ తర్వాత గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాలలో కేసులు బాగా పెరుగుతున్నాయి. ఇక అటు ఆంధ్రాలో కూడా ఉన్నాయి అని అంటున్నారు. ఒకరిద్దరు చచ్చిపోయిర్రని చెప్తున్నారు. కానీ మరి ఇలా ఏ పాటు నిజమో, నిజంగా కరోనాతోని పోయిర్రా అనేది ఇంకా క్లారిటీ లేదు. ఇక ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ కరోనా ఎవరికన్నా అంటుకోవచ్చు, మన కాడికి ఏమత్తత్తి అని అస్సలు అనుకోవద్దు. ఎక్కువ భయపడొద్దు. కానీ అట్లా అని అతి నమ్మకంతో కూడా ఉండొద్దు. మాస్కులు అయితే దగ్గర పెట్టుకోర్రి, జనాలలో ఎక్కువ కలవకుర్రి. ఇక సర్ది, దగ్గు, నెత్తి నొప్పి ఇసుంటి వచ్చినట్టయితే డాక్టర్ కాడికి పోర్రి, కరోనా టెస్టులు చేయించుకోర్రి. అగర్సే కరోనా వచ్చినట్టు అనిపిస్తే ముందు నుంచే ఇంట్లోలకు దూరం జరుగురు. ఏమంటానా, ఏం కరోనా పురుగో ఏం పాడో, అసలు దాన్ని పురాగా మనం మర్చిపోయినాము. నన్ను గట్లెట్లా మరుస్తారు అన్నట్టే దాని ఈగో హట్ అయింది కావచ్చు. అవతారం మార్చుకొని మళ్ళీ తిరగబట్టే. అయితే ఇవాళ నాకు కొంచెం జర్రంత లేట్ అయినట్టున్నది కదా. ఏం లేదు అలా మార్కెట్కి పోయినా అందేదుకున్నాం, పోయి చిల్లర సామాన్ తెచ్చుకున్నా. పప్పులు, ఉప్పులు, చక్కెర, చాయ్ పత్తా ఇక తెచ్చుకోవాలి కదా రోజువారి సామాను. ఇక ఎట్లా డిస్కౌంట్ ఇస్తారో చూసి పోయినా. ఇక పెద్ద ఒక బిస్కెట్ ప్యాకెట్ కొంటే ఒక పండ్లతో బురుసు ఫ్రీగా వచ్చిండు మా దుఃఖన పైన. ఇక కాకపోతే ఆ బిస్కెట్లే పిండి ఉన్నాయి, తినబుద్ధి కాలేదు. ఇక లాస్ అయిపోయినా. అవును, ఇప్పుడు నేను చిల్లర సామాను, కిరాణం దుకాణము ఇది చెప్తున్నానేంది? అసలు చిల్లర సామాను మీకు అసలు నేను ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా? యాదికొచ్చింది. ఏం లేదల్లా, అసలు ఈ కిరాణం దుకాణం కథ ఏందంటే, ఒక పెద్ద సూపర్ మార్కెట్కు ఆ మార్కెట్ కంటే పెద్ద కస్టమర్ వచ్చింది. అటెనక ఏమైందో మీరు చూడాలి, చూసి తరించాలి. చూడరిక
గిదేగా సూపర్ మార్కెట్ కస్టమర్ను చూడురిగా ఈ ఏనుగే సూపర్ మార్కెట్ వచ్చి షాపింగ్ చేస్తాంది స్వారీ షాపింగ్ కాదు షాంపిన్ రుచి చూస్తాంది అయితే ఇది మన తెలంగాణ ఏనుగు కాదు అసలు మన దేశపు ఏనుగే కాదు థాయిలాండ్ ఏనుగు ఈ ఏనుగుకు బగ్గా ఆకలైనట్టున్నది ఎదురుగా సూపర్ మార్కెట్ కనబడ్డది ఆ మార్కెట్ లా సామాన్లు కనబడ్డాయి ఇంకేమున్నది దానికి ఊరిలో వచ్చినాయి కావచ్చు లోపలికి పోయింది ఉన్నాయి లేని అని పొతం పెట్టింది అయితే ఎవలేమంటలేరు కదా అని ఆ ఏనుగు ఇంకా లోపలికి పోయింది కానీ దురాశ దుఃఖానికి చేటు కదా లోపలికి పోయినాక అది అండ్ల నీరుకపోయిందుల్లా చూసిన మా దుకాణం అంతా ఎత్తున్న ఏనుగు లూటీ చేసి పడేసింది ఇక లాస్ట్కి ఎట్లనో గట్ల తిప్పలు పడుకుంటా అది ఆడికెళ్ళి బయటపడ్డది ఇంకా నయ్యం దాని తెరుకు ఎవ్వరు పోలే అసలు ఆకలి మంటతో ఉండే ఇక దాన్ని ఆగిలిస్తే ఏమని ఉన్నదా ఇక అందుకే జనం ఆడికెళ్ళి పారిపోయారు అదన్నట్టు ముచ్చట అయ్యో ఇంకో ముచ్చట ఉన్నది ఇప్పుడు చెప్తావేంది మరి సుషి రానోళ్ళ మా వాళ్ళతో ఎప్పుడు ఇదే పంచాది ఉంటుంది నాకు ఒక్క ముచ్చట అంటారు మళ్ళీ అది మరిపిస్తారు నాకేందో ఏమో ఈ మధ్యలో బాగా మతి పచ్చి పాడైంది వీళ్ళకి తగ్గట్టు సరే తీవురిగా ఇప్పుడు టైం ఇంకెక్కువ లేనట్టున్నది కదా మనకు ఇక ఒక ముచ్చట అడుగు పొడుగు ముచ్చట ఏందో చూసేస్తే ఇంకో చిత్తం అవుతుందమ్మా ఈ ముచ్చటనైతే చూసేయరు మీరు అయ్యయ్యో ఎంత పని అయిపోయే అసలు ఈ ముచ్చట ఇన్నాక నవ్వుతారా బాధపడతారా మీ ఇష్టం వల్ల ఇగో ఈడ పెద్ద మాల కనబడుతుంది కదా పేపర్ మాల అని అనుకునేరా ఇంత కాదు పైసల నోట్ల మాల అరే అవంటనోళ్ళ అన్ని 500 నోట్లతోని దండ తయారు చేసిరు మొత్తం 14,50,000 రూపాయలట ఇక ఈ 14.5 లక్ష రూపాయల మాలను పెండ్లి కొడుకు మెడలేసిరు అవసరమా పర్ఫార్మెన్స్లు అవసరమా కళాపోషణలు అయితే అటెన్కి ఏమైందంటే ఏమైతుంది ఆ కరెన్సీ నోట్ల దండ మీదనే అందరి కళ్ళుంటాయి కదా కొందరికి మంచి కళ్ళుంటాయి కొందరికి దొంగ కళ్ళుంటాయి ఇక జర షేప్ అయినాక ఆ పెండ్లికి వచ్చిన చుట్టాలనే ఒకరిద్దరు పెళ్లి కొడుకు దండను మాయం చేసిర్రు చూసినావా దొంగ చుట్టాలు ఎట్లా మాయం చేసిర్రో చూసినావా దొంగ చుట్టాలు ఎట్లా పాడుపడ్డారో అగో ఆ సగం తెగిన దండతోని దొరికినోళ్ళు దొరికినట్టే అందుకున్నారు ఇక వాటితోని సెల్ఫీ ఫోటోలు తీసుకుంటారు గట్లుంటాంది మరి పైసా అంటే ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట్లు పవర్డ్ బై ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ఇవన్నట్టు అయ్యాలి ముచ్చట్లు మళ్ళా రేపు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతోని కలుస్తా అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండి టీ న్యూస్ నేనుంటా మరి బాయ్ బాయ్